ఢిల్లీలో కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు మాట్లాడుతున్నారు. ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూద్దాం. ఈ విషయంపై దృష్టికి తీసుకురావడం జరిగింది. తర్వాత నేను రాధామోహన్ సింగ్ గారికి ఉత్తరం రాశాను. ఆ తర్వాత చర్చించుకున్నాం. మేము చర్చించుకున్న తర్వాత వ్యవసాయ మంత్రిత్వ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది నిన్న. ఏంటంటే ఈ ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో ఎవరైతే మిర్చి పండిస్తున్న రైతులు ఎవరైతే ఉన్నారో రెడ్ మిర్చి దానిని కొనడం కోసం అవుతుందో మార్కెట్ ఇంటర్వెన్షన్ స్కీమ్ కింద రెండు రాష్ట్రాల్లో ఉన్నట్టెక్క మిర్చి రైతులకు సహకరించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. అది అంటే నిన్నటి నుంచి 2వ తారీఖు మేతో ప్రారంభమై 31 మే వరకు అమల్లో ఉంటుంది. ఆంధ్రప్రదేశ్ సంబంధించి 88,300 మెట్రిక్ టన్నులు ఈ స్కీమ్ కింద రాష్ట్ర ప్రభుత్వం సేకరిస్తుంది. ఈ మార్కెట్ ఇంటర్వెన్షన్ ప్రైజ్ ఏదైతే ఉందో అది 5,000 రూపాయలుగా క్వింటాల్కి నిర్ణయించడం జరిగింది. దానిపైన దానికి ఉన్నంటి యొక్క ఈ ప్యాకింగ్ మెటీరియల్, లోడింగు, అన్లోడింగు, కమిషను, ట్రాన్స్పోర్టేషను, గ్రేడింగు, ప్యాకేజింగు వీటన్నిటికి కలిపి ఓవర్ హెడ్ ఎక్స్పెన్సెస్ కింద 1,250 రూపాయలు. 5,000 రూపాయలేమో ధర, మద్దతు ధర. దాంతోపాటు 1,250 రూపాయలేమో ఈ ఓవర్ హెడ్ ఎక్స్పెన్సెస్, దానికి అయ్యే ఖర్చులు. ఇవి వెంటనే అమల్లోకి వచ్చాయి. దీని విషయంలో అయ్యే ఖర్చు అవుతుందో ఆ ఖర్చుని అటు ఆంధ్రప్రదేశ్ మరియు కేంద్ర ప్రభుత్వం, ఇటు తెలంగాణ రాష్ట్రం మరియు కేంద్ర ప్రభుత్వం 50% కింద ఈ ఖర్చు నష్టాన్ని వచ్చే యొక్క నష్టం వస్తే ఆ నష్టాన్ని భరించాలని చెప్పని నిర్ణయించడం జరిగింది. ఈ ప్రొక్యూర్మెంట్ చేసిన దాన్ని ఈ రెండు రాష్ట్ర ప్రభుత్వాలు ఏజెన్సీల ద్వారా వాటిని అమ్మేదానికోసం ప్రయత్నం చేస్తాయి. ఎక్కడ ఈ కొనుగోలు కేంద్రాలు పనిచేయాలనేది ఆ రాష్ట్ర ప్రభుత్వాలు నిర్ణయానికి వదిలిపెట్టడం జరిగింది. ఇప్పటికే మనందరికీ కూడా తెలుసు, మార్కెట్ యార్డులు ఉన్నాయి. ఈ స్టేట్ ఏజెన్సీ ద్వారా దీన్ని అమలు చేయడం జరుగుతుంది. ఆ స్టేట్ సంబంధించిన ఏజెన్సీ ద్వారా ఇవన్నీ కూడా కోఆపరేటివ్ సొసైటీలు, రైతు సంస్థలు లేదా నేరుగా రైతుల నుంచి కొనుగోలు చేయడం జరుగుతుంది. కానీ మధ్యవర్తులు, దళాల నుంచి ఇది కొనుగోలు చేస్తే వాళ్ళకి ఈ స్కీమ్ వర్తించదు. నిజాయితీ రైతులకు మాత్రమే ఇది అందేటట్టుగా చూడాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వాలపైన ఉంది. ఎందుకంటే ఢిల్లీ నుంచి కేంద్రం వీటిని పర్యవేక్షించి ప్రతి ఒక్కరు ఎవరు నిజమైన రైతు, ఎవరు కారు, ఎవరు మధ్య దళారనే విషయాన్ని తెలుసుకోలేదు కాబట్టి. సో దీని ప్రకారం ఆంధ్రప్రదేశ్లో 88,300 మెట్రిక్ టన్నులు ఎలా నిర్ణయించారంటే, ఈ మార్కెట్ జోక్యం ధర పడిపోయినప్పుడు జోక్యం నిర్ణయించారంటే పంట పోయిన సంవత్సరం కన్నా 10% కన్నా ఎక్కువ ఉండాలా, రేటు పోయిన సంవత్సరం కన్నా 10% తగ్గిపోయి ఉండాలి. అప్పుడే కేంద్రం జోక్యం చేసుకుంటుంది. ఈ రెండు జరిగాయి. రెండు రాష్ట్రాల్లో పోయిన సంవత్సరం కన్నా పంట 10% మించి ఉంది. రెండు రాష్ట్రాల్లో ధర 10% కన్నా తగ్గిపోయింది. దాన్ని దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం ఈ విషయంలో జోక్యం చేసుకోవడం జరిగింది. నేను కోరిన మీదట రాధామోహన్ సింగ్ గారు అధికారులతో సంప్రదించి ఈ యొక్క కేంద్ర ప్రభుత్వం మార్కెట్ ఇంటర్వెన్షన్ అవుతుందో ఆ ప్రయోజనం ఇవ్వాలని చెప్పి నిర్ణయించడం జరిగింది. తెలంగాణకు సంబంధించి 33,700 మెట్రిక్ టన్నులు దీని కింద ఆ రాష్ట్ర ప్రభుత్వ ఏజెన్సీ కొనుగోలు చేస్తే దానికి వచ్చే నష్టంలో సగం కేంద్రం భరిస్తుంది. నష్టం వస్తే, నష్టం రాకపోతే ఇంకా మంచిది. ఆంధ్రప్రదేశ్ సంబంధించిన ఏజెన్సీ, మార్కెట్ కావచ్చు, ఇంకోటి కావచ్చు. తెలంగాణలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ సంబంధించిన ఏజెన్సీ వాళ్ళు కొనుగోలు చేస్తే దానిలో కానీ రేపు అమ్ముకున్న నష్టం వస్తే 50% కేంద్రం భరిస్తుంది, 50% రాష్ట్రం భరించే విధంగా ఒక అవగాహనకు వచ్చి ఈ కేంద్రం ఈ విధంగా జోక్యం చేసుకోవాలని కోరుకుంది. ఎందుకంటే మీ అందరికీ కూడా తెలుసు, ఈ కమర్షియల్ క్రాప్స్కి మినిమం సపోర్ట్ ప్రైస్ ఉండదు. ధాన్యానికి లేకపోతే ది కమర్షియల్ క్రాప్స్ హ్యావ్ నో మినిమం సపోర్ట్ ప్రైస్ సిస్టమ్. Because market intervention is needed because the price have fall down drastically, more than 10%. And that's production also increased more than 10%. So on these two conditions, one is
production increasing by 10% over last year, and the price going down by 10% and compared to last year. Keeping that in mind, we had discussions, and then he had conveyed the meeting of all his officials, and then a policy decision has been taken for market intervention system with regard to purchase of red chilies in Andhra Pradesh and Telangana. The order has been issued yesterday, and the states have been already told that they have to procure it through their agencies. They can procure from cooperative societies, they can procure it from farmers' organizations, they can procure it directly from the farmers, but they should not procure it through middlemen. That is the condition laid down in this. ఈ ఉత్తర్వులు ఇచ్చినందుకు నేను వ్యవసాయ శాఖ మంత్రికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఐ వుడ్ లైక్ టు అప్రిషియేట్ ది ఇనిషియేటివ్ టేకెన్ బై ది అగ్రికల్చర్ మినిస్టర్, మై కొలీగ్ శ్రీ రాధా మోహన్ సింగ్ జీ, బికాజ్ యాజ్ ది prices are falling down drastically, there is a lot of unrest and unhappiness among the farmers of these two states. Keeping that in mind, the central government have taken this decision. I hope both Andhra and Telangana governments will take advantage of this order and then try to help the farmers from distress sale. ఇది ఎంతంటే అంతకి గత్యంతరం లేక అమ్ముకోవాల్సిన పరిస్థితి వస్తుంది. ఎందుకంటే ఎండాకాలం ఒకటి సీజన్, మళ్ళా రేపు వర్షాలు వచ్చినా కూడా పంట తీసుకొచ్చినా కూడా దెబ్బతినిపోయే అవకాశం ఉంది. ఒకసారి మార్కెట్కి తెచ్చిన దాన్ని మళ్ళీ వెనక్కి తీసుకెళ్లాలంటే దానికి రవాణా ఖర్చులు అవుతాయి. అందుకని ఎంతో కొంతకి తెగ నమ్ముకుంటున్నారని చెప్పని వార్తలు వస్తున్నాయి. దాన్ని దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం జరిగింది. చూడాలి కదా, పాలసీ డెసిషన్ తీసుకుంటే ఇంకా ఎక్కువ మంది వేస్తారు. అది ఇప్పుడు అవసరం ఎంత, కమర్షియల్ క్రాప్ వేరు, మనకు నిత్యావసర వస్త్రాలు కావాలి పంటలు వేరు. అదొక పాలసీ ఇంతకుముందే నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఇప్పుడు ఏ దానికి మీరు ధర పెంచితే దాన్ని వేస్తారు అందరూ. మనకి రైతుల యొక్క మనస్తత్వం కూడా మనకు తెలుసు కదా. అందుకని ఒక విధానపరమైన నిర్ణయం అది చూడాల్సి ఉంది భవిష్యత్తులో. ఆ విషయాన్ని కూడా చూసి ఎందుకు ప్రొక్యూర్ చేస్తామంటే ఒకటి గుర్తుపెట్టుకోండి, ప్రొక్యూర్మెంట్ ఈజ్ డన్ టు క్యాటర్ టు ద నీడ్స్ ఆఫ్ ద పీపుల్. దట్ ఈస్ ద పాలసీ. And then wheat is required, rice is required, paddy, for consumption and all. Whereas the commercial crops, normally they get good price, and also there is scope for exporting also. But suddenly what is happening, because of overproduction, and the prices are coming down. Sometimes the dealers in the market also, they play some game. Keeping that in mind, as a one-time intervention, the government of India has decided to intervene in the market and offer these prices. ఈ ప్రైజెస్తోనే అందరికి సంతృప్తి కలుగుతుందని నేను చెప్పను, కానీ ఇప్పుడు వన్స్ యూ ఆఫర్ దిస్ ప్రైజ్ ఆఫ్ 5,000 and 1,250 expense, the distress sale will stop and there will be some buoyancy. Arey, government is purchasing, we should also offer the same price. Private people also will come. Otherwise now they are helpless. Farmers are helpless. వాళ్ళకి వేరే మార్గం లేదు, ఎంతకైనా మనకే అమ్ముతారని ప్రైవేట్ వ్యాపారస్తులు అనుకుంటున్నారు. ఇప్పుడు ప్రభుత్వం ఏజెన్సీని ఆథరైజ్ చేసింది కాబట్టి వాడెవడు కొనకపోతే ప్రభుత్వం కొంటుంది. కాబట్టి సహజంగా మీకు తెలుసు దీన్ని ఏమంటారంటే, ఈ ఇంగ్లీష్ టెర్మినాలజీలో, దిస్ ఈజ్ టు క్రియేట్ బయాన్సీ ఇన్ ద మార్కెట్, దిస్ ఈజ్ టు స్టాప్ డిస్ట్రెస్ సేల్ ఇన్ ద మార్కెట్. దట్స్ ద ఐడియా. ఓకే, లాంగ్ టర్మ్ స్ట్రాటజీ. ఆ స్టేట్ గవర్నమెంట్స్ ఆ రాష్ట్రంలో ఎంత అవసరం ఉంది, మార్కెట్ పరిస్థితి ఏంది, దాన్ని బట్టి రైతుల్లో ఒక అవగాహన కల్పించాలి. దాని ప్రకారం పంటలు వేయాలి. ఒకటి అవగాహన కల్పించాల్సిన అవసరం ఉంది. రెండోది రైతులు కూడా అవగాహన మీరు ఎంత కల్పించినా వాళ్ళకి ఒక ధోరణిలో పోతారు. మరి అంత వస్తుందంటే అందరూ దానికి. నేను ఆ రైతు కుటుంబం వచ్చాను కదా, ఈసారి మిరపకాయలు బాగా లాభం ఉన్నాయంటే అందరూ మిరపేసేది, పొగాకు ఒకరో లాభం ఉందంటే అందరూ పొగాకు వేసేది, కొంతకరో పత్తి బాగుందంటే అందరూ పత్తి వేసేది. అవును, అది పోయినప్పుడు that system, e-NAM market system is expanding slowly. Once it expands the entire country, and then people are able to know what is the price in Uttar Pradesh, what is the price in Bihar, what is the price in Kakinada Mandi, and what is the price in Telangana, Warangal Mandi, then they will not be able to sell it at a distressed sale. That will take some more time. That's the idea of the Prime Minister. ఈ దోపిడీ జరగకుండా అందరికి కూడా తగిన సమాచారం ఇచ్చి గిట్టుబాటు ధర వచ్చేట్టుగా ఎక్కడి నుంచైనా అమ్ముకునేట్టుగా. ఇప్పుడు నీ రైతు ఇప్పటికే మనం చూస్తున్నాం, రైతు ఏది దగ్గరగా ఉంటే అక్కడికి వెళ్తాడు. దాంట్లో కూడా సమస్యలు చూస్తున్నాం. దగ్గర ఉన్నాడు ఖమ్మం తీసుకొస్తున్నావు తెలంగాణ అనడం, లేకపోతే నువ్వు ఇంకొకటి ఆంధ్ర అనడం. ఇలాంటి పరిస్థితులు రాకుండా ఉండాలంటే ఈ నామ్ అయితే రావాల్సిన అవసరం ఉంది. నేషనల్ అగ్రికల్చర్ మార్కెట్ అయితే ఉంది, రావాల్సి ఉంది. బాబు, పంట వ్యవసాయం రాష్ట్రం యొక్క విషయం.
ముందు తక్షణం అటు రంగంలో ఉండేది రాష్ట్ర ప్రభుత్వం, ఏజెన్సీలు ఉండేది దానికి. వాళ్ళు సంతోషం. నాకు ఆంధ్రప్రదేశ్ మంత్రి అయితే చెప్పాడు నాతో, తప్పనిసరిగా మీరు ఈ అవకాశం కల్పిస్తే మేము కొనేస్తాం మిగతా అంతా కూడా. చూద్దాం. ओके, धन्यवाद। अरे भाई होता वहाँ आंध्रा तेलंगाना में लोगों को तेलुगु मालूम है, नेशनल न्यूज़ के लिए हमने अंग्रेजी में भी बताया आपको। हाँ ठीक है, थैंक यू।